వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతిలో మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని వినేదా థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా మనం చూస్తున్నాం. ఉదయం తెల్లవారుజాము నుంచే బెనిఫిట్ షోలకు హాజరయ్యారు ఫ్యాన్స్ అంతా కూడా. దాదాపు కొన్ని గంటల పాటు సినిమా చూశారు. ప్రధానంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే అప్పన్న పాత్రలో రామ్ చరణ్ సీన్ అందరినీ కూడా ఆకట్టుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ యాక్టింగ్ మాత్రం అందరినీ కూడా అబ్బురపరిచిందని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ సీన్ అందరినీ కూడా కొంత విస్మయానికి గురిచేసిందని చెప్తున్నారు. అనేక సీన్స్లో కూడా రామ్ చరణ్ పూర్తిగా సినిమా హిట్ విషయంలో తన బాధ్యతగా తన భుజస్కంధాలపై వేసుకున్నారని ఫ్యాన్స్ చెప్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ట్రిబుల్ తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఎలా ఉందనిపించింది? సినిమా చాలా అద్భుతంగా ఉందండి. శంకర్ గారు చాలా అద్భుతంగా తీశారు. రామ్ చరణ్ గారు నట విశ్వరూపం చూపెట్టారు. ఈ నటనతో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చే 100% వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అద్భుతమైన సెకండ్ హాఫ్ అప్పన్న పాత్రలో అద్భుతమైన యాక్ట్ చేశారు అనమాట. ఒకవైపు ఐఏఎస్ అధికారిగా, మరోవైపు ప్రజానాయకుడిగా, రెండు వేరియేషన్స్లో రామ్ చరణ్ని 70mm స్క్రీన్ మీద చూడడం ఎట్లా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. ఐఏఎస్ ఆఫీసర్ లెక్క చాలా అద్భుతంగా, చాలా సూపర్గా అవపడ్డారు రామ్ చరణ్ గారు. చాలా గ్లామరస్గా ఉన్నారు. అన్నిట్లో అద్భుతమైన యాక్టింగ్, చాలా పర్ఫార్మెన్స్ చేశారు. మంచి అన్ని రికార్డులు బద్దలు చేస్తుందని అనుకుంటా ఉన్నాం. ప్రధానంగా శంకర్ డైరెక్షన్కి సంబంధించి ఇండియా 2 ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ఎటువంటి సినిమా తీస్తారో, అది కూడా రామ్ చరణ్తో సినిమా తీయడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఏ మాత్రం ఆగ్రహానికి గురైన ఇబ్బందులు శంకర్కే ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో డైరెక్షన్ విషయంలో శంకర్ డైరెక్షన్ ఏ విధంగా అనిపించింది? ఇప్పుడు ఇంతకుముందు చేసిన భారతీయ 2 కానీ సినిమాలు ఫెయిల్యూర్ చూశాడు ఇప్పటిదాకా. ఈ సినిమాతో గేమ్ చేంజర్ అన్నట్టు శంకర్ కూడా చేంజ్ అయిపోతుంది. శంకర్ ఇస్ బ్యాక్ అన్నమాట. ఈ సినిమాలో అప్పన్న గారి క్యారెక్టర్ డబ్బు లేని రాజకీయం మనకు కావాల్సిందండి. ఫస్ట్ అది ఎవరు చూపించలేదు, తను చూపించాడు. ఒక శంకర్ అంటే ఎప్పుడు అన్ని పాత్రలు చూపించాడు. ఇది చాలా కొత్త పాత్ర. తను చూపించిన పాత్ర మరొక బ్లాక్ బస్టర్ అయింది శంకర్ గారికి. వాస్తవంగా చెప్పాలనుకుంటే చిన్న చిన్న విషయాలను కూడా చాలా పెద్దగా చూపించాడు. అది సొసైటీకి తెలియాలని, సొసైటీ గురించి చెప్పాలి, సొసైటీ కోసం బతకాలి. సొసైటీ అంటే మనం అంటే భారతీయ దేశం, తెలుసు కదా అది. ఈ రోజుల్లో యువత స్మగ్లర్ బేస్డ్ సినిమాలు, ఇతరత్ర నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి సినిమాలు, విలనిజంకి ఎక్కువగా ఆకట్టుకునేటువంటి సినిమాలకే ఎక్కువ పెద్దగా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా సినిమాలు చూస్తున్నారని చెప్తున్నారు. ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలను ఈరోజు యువత ఆదరిస్తుందంటారా? ఇప్పుడు సినిమాలు అంటే దొంగలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఈరోజు నేషనల్ లెవెల్ అల్లు అర్జున్ అది కొట్టిన సినిమా ఉందా? ఈరోజు రామ్ చరణ్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినాడుగా. చిరంజీవి గారు ఓర్ని పెంచింది అల్లు అర్జున్ కొడుకోడు రామ్ చరణ్ తనేవాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు. కింద పైన ఏ రోజైతే ఒక సొసైటీని చూపించిన శంకర్, ఆ రోజు ఆయన హిట్. ఆయన అప్పటికి హిట్, ఇప్పటికి ఇప్పుడు తీసి చూసారా, అది మళ్ళీ హిట్. ప్రధానంగా రంగస్థలం సినిమా చూసాం. రంగస్థలంలో మా పవర్ స్టార్ ఏమన్నాడు, ఈసారి సంక్రాంతికి మా కొడుకుని బాబు బస్టర్ చేయమన్నాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయింది. జై జనసేన, జై జనసేన. అన్న అడ్మినిస్ట్రేటివ్ పవర్ ప్రతి సీన్ లో తన నటన విశ్వరూపం చూపించాడు. నేషనల్ అవార్డు పక్కా నటనకి. అన్న యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సో ఇంకోటి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పవర్ అంటే ఏంటో ఒక క్లారిటీగా వివరించి మనకి చెప్పాడు. సో చాలా మంది యువత యూపీఎస్సీ రావాలి, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఉండాలనేసి ఏది చేసే సక్రమంగా మంచిగా
మంచిగా పాలనతో అందించాలి. సో రాజకీయాలు ఫీల్ అయినా యూపీఎస్సీ ఫీల్ అయినా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ టీవీ తరపు నుంచి. మనం ప్రస్తుతం ఫ్యాన్స్ హంగామా సందడి చూస్తున్నాం. ఖమ్మం నగరంలోని వినోద థియేటర్లో ఫ్యాన్స్ ఉర్రుతలు మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పై మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బాబులకే బాబు చరణ్ బాబు అంటూ ఇక్కడ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ జెండాలతో సహా థియేటర్ వద్దకు వచ్చి సందడి చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, రామ్ చరణ్ బాబు అంటూ కూడా పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాలో కథానాయకుడి పాత్రలో నటించినటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు పక్కా అంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, రామ్ చరణ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, మొత్తంగా సినిమాలో నట విశ్వరూపం రామ్ చరణ్ చూపించారని చెప్పుకోవాలి. చాలా మంది ఫ్యాన్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ట్రిబ్యునల్ తర్వాత వచ్చినటువంటి పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ కు పెద్ద ఎత్తున అభిమానులు సందడి వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్ల వద్ద మెగా పవర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం రామ్ చరణ్ కటౌట్స్తో ఒక సందడి వాతావరణం ప్రస్తుతం థియేటర్ల వద్ద నెలకొంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుక వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా రామ్ చరణ్ కెరియర్కు కూడా గేమ్ చేంజర్గా నిలిచిపోతుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. ప్రస్తుతం ఫ్యాన్స్ సందడి వాతావరణం చూస్తున్నాం. నిజానికి పుష్ప 2 సినిమా విడుదల సమయంలో థియేటర్ వద్ద నెలకొన్నటువంటి ఘటన తర్వాత, విషాదకరణ ఘటన తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. గేమ్ చేంజర్ సినిమా నేపథ్యంలో కూడా తొక్కిసలాటలు భారీగా ఫ్యాన్స్ ఒకే థియేటర్ వద్ద సమూహంగా ఉండకుండా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ముందస్తుగానే పోలీసులు కూడా హెచ్చరించారు. అటు ఆల్ థియేటర్స్ అసోసియేషన్తో పాటు ఫ్యాన్స్కు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా పిలిపించి మాట్లాడుకున్నారు పోలీసులు. ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘిక చర్యలకు కావచ్చు, విధ్వంస ఘటనలకు పాల్పడకూడదు, పూర్తిగా తొక్కిసలాట జరిగేలా ప్రేరేపించకూడదంటూ కూడా అటు ఫ్యాన్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు అటు థియేటర్స్ యాజమాన్యాలతో కూడా ప్రత్యేకంగా పోలీసులు సమావేశమయ్యారు. ప్రస్తుతం ఫ్యాన్స్ హంగామా చూస్తున్నాం మనం. చాలా సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. దాదాపు ఉదయం బెనిఫిట్ షో ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా కూడా పూనకాలతో థియేటర్ల వద్ద ఊగిపోతున్నారు. ప్రస్తుతం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సినిమా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఒకవైపు అనేక పాత్రల్లో రామ్ చరణ్ అందరినీ ఆకట్టుకున్నాడని చెప్పుకోవాలి. సినిమా ఎట్లా ఉంది బ్రదర్? ఇంకా పోలేదన్న, చూడలే ఇంకా సినిమా. ఎలా ఉంది అసలు? మీ ఫ్రెండ్స్ కావచ్చు, ట్విట్టర్లో టాక్స్ కావచ్చు, ఎట్లా ఉంది? ఇన్స్టాగ్రామ్ బ్లాక్ బస్టర్ మూవీ చూసారా? ఎట్లా ఉంది మూవీ చూసారా? ఎట్లా ఉంది? స్మూతంగా కటౌట్స్తో అయితే పూర్తిగా ప్రస్తుతం సందడి వాతావరణం అయితే నెలకొంది థియేటర్ల వద్ద. బెనిఫిట్ షో ముగిసిన తర్వాత మళ్ళీ షో చూసేందుకు చాలామంది ఫ్యాన్స్ కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల బ్లాక్లో కూడా టికెట్స్ విక్రయిస్తున్నారని మనకి సమాచారం అయితే అందుతుంది. చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ అభిమాని సినిమాకి ఎందుకు వచ్చావు? సినిమా చూడడానికి వచ్చాం. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ అభిమానిగా వచ్చావా, జనసేన పార్టీ కార్యకర్తగా వచ్చావా, రామ్ చరణ్ ఫ్యాన్ గా వచ్చావా? జనసేన పార్టీ కార్యదర్శి. అంటే గతంలో ట్రిపుల్ చూసినాం, రంగస్థలం చూసావు, ఈ రోజు గేమ్ చేంజర్ చూస్తాం. రికార్డు బద్దలు కూడా సినిమా, ఇది రికార్డు బద్దలు కూడా చూసారా? సినిమా చూసినా అన్న. ఎట్లా అనిపించింది? సినిమా అయితే కొత్త ర్యాంపు, శంకర్ సార్ కంబ్యాక్ లోడింగ్ పక్కా. రామ్ చరణ్ డాన్స్ కి సంబంధించి ఏమైనా చెప్పాలనుకున్నా? గ్రేస్ గార్డ్ అంటారు బ్రో, తెలిసిందేగా మీకు అందరికి. గ్రేస్ గార్డ్ అంటే రామ్ చరణ్, చిరంజీవి కొడుకు అంటే అట్లనే ఉంటుంది, మినిమం ఉంటుంది మొత్తం ఏదైనా. ఏ సన్నివేశాలు ఎక్కువగా ఆకట్టుకున్నాను నేను? రాజకీయ సన్నివేశాలు. ప్రస్తుతం మరొక అభిమానితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సినిమా చూసారా? ఎట్లా ఉంది? చూసారా ఏంటి బ్రో? చూసా, ఇప్పుడే వచ్చా బయటికి. మామూలు కాదు బ్రో, చెప్తాను కదా, ఒక యాజ్ ఏ ఫ్యాన్గా, మెగా ఫ్యాన్గా మామూలు రేంజర్ కాదు బ్రో ఇది. బా దేవుడా, రామ్ చరణ్కి ఈసారి సుకుమార్ చెప్పారు డైరెక్టర్ గారు, నేషనల్ అవార్డు బరాబర్ బ్రో. నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు అంటారు కదా మన తెలుగులో, పక్కా వస్తుంది. చెప్తాను కదా. అది కాకుండా బ్రో యాక్టింగ్ అయితే బ్రో వేరే లెవెల్ ఉంది బ్రో, మామూలు కాదు బ్రో. ప్రతి ఫ్యాన్, మెగా ఫ్యాన్, ప్రతి ఫ్యాన్ కూడా హైలైట్ ఫీల్ అయ్యే విధంగా ఏం డిజైన్ బ్రో. శంకర్ అంటే అది ఒక మాయ, శంకర్ గారు అంటే అది ఒక మాయ. మా దేవుడు. ఏ సన్నివేశం బాగా ఆకట్టుకుంది మీకు? ఏ సన్నివేశం బాగా ఆకట్టుకుంది? సన్నివేశం ప్రతిదీ హైలైటే బ్రో, అది ఒకటి అని కాదు.
ఆయన అప్పన్న క్యారెక్టర్ అయితే హైలైట్ బ్రో. అది అప్పన్న క్యారెక్టర్లో మొత్తం జీవించారు, మామూలు కాదు. అది ఆ యాక్టింగ్ వేరే లెవెల్. అది మా దేవుడా మామూలు కాదు బ్రో. అది మొత్తంగా ప్రధానంగా అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అందరినీ ఆకట్టుకున్నారని చెప్పి ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. సుమారు దాదాపు కొన్ని కోట్ల మేర ఈ వసూళ్లు కూడా కొనసాగుతున్నాయి ఇప్పటికే. ఇంకా బాక్స్ ఆఫీస్ నుంచి కూడా గణాంకాలు విడుదల కావాల్సి ఉంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా తర్వాత రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ సినిమా పెద్ద ఎత్తున పాన్ ఇండియా సినిమాగా ప్రజల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైనటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ను బద్దలు కొడుతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే గంటపదంగా చెప్తున్నారు. ఇది న్యూస్ సాయంత్రంతో ఇప్పుడు ఉదయ్ RTV ఖమ్మం వినోద థియేటర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.